ఇళ్లలో కానీ బయట కానీ వీధిలో కానీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ అక్కడే కూర్చొని ప్రశాంతంగా ముందు మీ చెవులు మీ యొక్క మైకు ద్వారా వినోదంగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, సమాధానము మన అందరి జీవితంలో వర్షించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ సోదరులారా, యేసుక్రీస్తు వారు కూడా తమ శిష్యుల వద్దకు వెళ్ళిపోయిన తర్వాత హీబ్రూ భాషలో షలాం అనేవారు. షలాం అనే పదానికి అర్థం తెలుగులో నీపై శాంతి, సమాధానము కలుగుగాక అని అర్థం. సోదరులారా, ఖురాన్ మరి బైబిల్ గ్రంథాల ప్రకారంగా యేసు ఎవరు అనే ఈ అంశంపై ఒక 5 నిమిషాలు మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. ఇన్షాల్లా అల్లా చిత్తం అయితే తప్పకుండా ఈ సందేశాన్ని నేను వినిపిస్తాను. అల్హమ్దులిల్లాహ్, ఇన్షాల్లా. సోదరులారా, ఖురాన్ గ్రంథంలో సూరా నిసా 4వ అధ్యాయము 171 వాక్యాన్ని చదివితే ఆ వాక్యం ఏముందంటే, సర్వసృష్టికర్త అల్లాహ్ తన దాసుడైన మొహమ్మద్ ప్రవక్త ద్వారా ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. ఏమని? ప్రవక్త గ్రంథ ప్రజలకు తెలియచేయి, క్రీస్తు యేసు మసీ దాసుడు అని ఖురాన్లో సందేశం అల్లాహ్ ఇస్తున్నాడు. అదేవిధంగా సోదరులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 57 వాక్యాన్ని గమనిస్తే ఆ వాక్యంలో కూడా యేసు క్రీస్తు ప్రవక్త అని ఉంది. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా యేసు ఎవరంటే ప్రవక్త, క్రీస్తు, మెస్సియా, అభిషక్తుడు, గురువు అని అర్థం. మరియు దేవుడు ఎవరు, ఆయన ఎలా తెలుసుకోవాలి అంటే ఖురాన్ గ్రంథంలో 12 సూర 1 చదివితే అల్లాహ్ అద్వితీయుడు అని వాక్యం ఉంటుంది. అదేవిధంగా బైబిల్ గ్రంథం 10 చదివితే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. సోదరా, ఈ విషయాన్ని గమనించాలి మనము. దేవుడు ఎవరంటే సదాకాలము ఉన్నవాడు, జీవం గల దేవుడు, శ్రావణ దేవుడు అని అంటాం. అదేవిధంగా ఖురాన్ గ్రంథం సూరా బక్రా 250 చదివితే అల్లాహు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ నిత్యుడు, సజీవుడు, అనంతుడు. ఖురాన్ మరియు బైబిల్ వాక్యాల ప్రకారంగా దేవుడు ఎవరంటే ఒక్కడే. హీబ్రూ భాషలో యెహోవా, యహవే, తెలుగులో యెహోవా, అరబీలో అల్లాహ్. ఈ అల్లాహ్ అంటే ముస్లిం దేవుడు కాదు సోదరులారా. అల్లాహ్ అంటే అరబీ పదం. అల్లాహ్ అంటే సర్వ సృష్టికి సృష్టికర్త అని అర్థం. సోదరులారా, ఈ దేవుడైన అల్లాహ్ చాలా గొప్పవాడు. అదేవిధంగా అబ్రహాము ప్రవక్త, దావీదు ప్రవక్త, యేసుక్రీస్తు ప్రవక్త, మోషే ప్రవక్త, మొహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ ఒకే సృష్టికర్తను ఆరాధించేవారు. మనం కూడా యేసు ఒక మాటలు విని, మోషే ఒక మాటలు విని, అబ్రహాం ఒక మాటలు విని ఒకే సృష్టికర్తని ఆరాధించాలి. ఇది ఖురాన్ మరియు బైబిల్ గ్రంథ ప్రవచ సందేశం. సోదరా, ఖురాన్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అంటారు ఏమని? ఏ బనీ ఇస్రాయిల్ రబ్బీ రబ్బకుమ్ హాజా సిరాతల్ ముస్తకీమ్. ఇశ్రాయేలు బిడ్డలారా, అల్లాహ్ నాకు దేవుడే, మీకు దేవుడే. అదేవిధంగా బైబిల్ గ్రంథం యోహాను సువార్త 20వ అధ్యాయం 16, 17 చదివితే నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అని యేసు అంటున్నారు. అదేవిధంగా అంతిమ ఋషి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాడు ఏమని? అల్లాహ్ 7 ఆకాశాలపై ఉన్నవాడు. అదేవిధంగా క్రీస్తు యేసు అని అంటున్నారు.
తండ్రిని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఒకడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. సోదరులు ఆలోచించండి, యేసు ఒక బోధ, కారుణ్యమూర్తి మహాప్రవక్త ఒక బోధ, రెండు మ్యాచ్ అవుతాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరంటే ఈహలోకములో ఉన్నాడు, ఆయన 7 ఆకాశాలతో ఉన్నవాడు. అదేవిధంగా 1వ రాజు 8వ అధ్యాయము 27వ వాక్యం చదివితే, నిత్యముగా దేవుడు ఈ లోకంలో నివసించాడు. చాలా మంది అంటారు ఏమని? దేవాది దేవుడే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. సోదరులారా ఆలోచించండి, బైబిల్ ఏమిటంటే నిత్యముగా దేవుడి లోకంలో నివాసం చేయమంటుంది బైబిల్. పురాణ గ్రంథం కూడా దేవుడు అనేవాడు 7 ఆకాశాలకు ఉన్నవాడు అని అంటుంది. అదేవిధంగా యెషయా గ్రంథము 42:1 చదివితే, స్వయంగా సృష్టికర్త దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడును, నేను ఏ పంచకుంటి నా ప్రాణముకు ప్రియుడు అంటున్నాడు యేసుక్రీస్తుని. సోదరా, యెహోవా దృష్టిలో యేసుక్రీస్తు ఆదుకున్న సేవకుడు. యేసు ఎవరు? దేవుని యొక్క సేవ చేసేవాడు, మధ్యవర్తి. అదేవిధంగా 1వ తిమోతి 2వ అధ్యాయం చదివితే, దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. అదేవిధంగా పురాణ గ్రంథం సూర్య 5వ సూర 75 చదివితే ఎలా అంటాడు? చెప్పండి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గ్రంథ పదం తెలియజేయండి, నిత్యంగా మరియం కుమారుడు యేసుక్రీస్తు మరియమ్మ ఇద్దరు అన్నం తినేవారు, ఇద్దరు మనుష్యులు అంటుంది పురాణంలో. సో ఆలోచించండి, ఇక్కడ బైబిల్లో కూడా యేసు ఎవరంటే నరుడు, మనిషి కుమారుడు, మధ్యవర్తి, ప్రవక్త, క్రీస్తు, మసయ. పురాణంలో అదే వాక్యం. సోదరులారా, మనం అందరం కలిసి ఒకే సృష్టికర్తను ఆరాధించి ఆయన అల్లాహ్. ఆయన 6 దినాల్లో భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు, నిజమైన దేవుడు అల్లాహ్. అల్లాహ్ అంటే ముస్లింలు దేవుడు దాసవాడు, అల్లాహ్ అంటే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు అల్లాహ్. సోదరులారా, ఈరోజు చనిపోయే వారిని, ఆహారం తినేవారిని దేవుడు ఆరాధిస్తున్నారు. దేవుడు ఎవరు? పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, జననం మరణం లేనివాడు. పురాణ గ్రంథంలో అల్లాహ్ అంటున్నాడు మహాప్రభు ద్వారా, సూర ఇఖ్లాస్ 112 వాక్యం 3లో, చెప్పండి మహాప్రవక్త ముహమ్మద్, లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన స్త్రీ గర్భంలో ఉండి జన్మించేవాడు కాదు. జన్మించేవాడు ఎవరంటే మానవ జాతి. ఈ లోకంలో ప్రతి జీవి పుట్టాలి, మరణించాలి, కానీ అల్లాహ్ పుట్టేవాడు కాదు, పుట్టించేవాడు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 4వ వాక్యంలో, వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయన సాటి సమానము ఈ సృష్టిలో ఎవరు లేరు, ఆయనే అల్లాహ్. సోదరులారా, అల్లాహ్ అంటే ఏందో ఈ భాష అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ అంటే అరబీ పదం, అది తెలుగులో దేవుడు, సృష్టికర్త అని చెప్పవచ్చు. ఏ విధంగా అయితే నీళ్లు, పానీ, వాటర్ అంటామో అదే విధంగా దేవుడి భాషలో కూడా మారిపోయిన అనుభూతి అల్లాహ్. అల్లాహ్ అనే పదం చాలా గొప్ప పదం సోదరులారా. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 4 చదివితే ఈశ్వరు అంటారు ఏమని? నా మాట విని నన్ను పంపిన వాడి మీద విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఏం నమ్మాలి? యేసునేడా? యేసు ఒక మాటని నమ్మాలి, క్రీస్తు ఒక మాటని నమ్మాలి. ఏం నమ్మాలి? నా మాట విని నన్ను పంపిన వాడి మీద విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. సోదరులారా, ముస్లిం నమ్ముతున్నాం ఏమని? యేసు క్రీస్తుని అల్లాహ్ దేవుడు పంపాడు లోకాన్ని మేము నమ్ముతున్నాము. కానీ దేవుడు మాత్రం నిజమైన దేవుడు అల్లాహ్ మాత్రమే. ఆయనే నిజమైన సృష్టికర్త, దైవం. సోదరులారా, టైం లేదు కాబట్టి మన గురుగారు ఇస్మాయిల్ వస్తున్నారు. ప్రియ సోదర